కేసీఆర్ హయాంలో సన్న బియ్యంతో అన్నం పెడితే రేవంత్ రెడ్డి సర్కార్ పురుగుల బియ్యంతో మిడ్ డే మీల్స్ పెడుతోందని నాచారం కార్పొరేటర్ శాంతి సైజన్ అన్నారు. బీఆర్ఎస్వీ నాయకుడు ప్రశాంత్ శాంతి సైజన్ ఆధ్వర్యంలో నాచారం గురుకుల పాఠశాల వద్ద ధర్నా నిర్వహించారు. బీఆర్ఎస్వీ పిలుపు మేరకు ఈ నిరసన కార్యక్రమం జరిగింది. రేవంత్ రెడ్డికి ఇతర రాష్ట్రాలు తిరిగేందుకు ఉన్న సమయం గురుకుల విద్యార్థులు చనిపోతే పట్టించుకునే టైం లేదా అని వారు ప్రశ్నించారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారని వారికి బీఆర్ఎస్వీ అండగా ఉంటుందన్నారు. మాకు ప్రాబ్లమ్స్ అయితే గ్రౌండ్ లేదు కాబట్టి చాలా గేమ్ ఆడడానికి చాలా ఇబ్బంది అవుతుంది. పైన ర్యాట్స్ చాలా వస్తున్నాయి, బ్యాగ్స్లకి వెళ్ళిపోతున్నాయి. పైన బెడ్స్ పైన కూడా వస్తున్నాయి ర్యాట్స్, కింద బెడ్స్ పైన. మాకైతే ఫ్రెష్ అప్ అవ్వడానికి టైం సరిపోతలేదు. ఫుడ్ ఇప్పుడైతే ఫుడ్ బాగుంది కానీ టైం 6 o'clockకే నైట్ డిన్నర్ పెడుతున్నారు. మార్నింగ్ 7:30కి మళ్ళీ బ్రేక్ఫాస్ట్. ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ గురుకులాల్లో చదువుకొని వాళ్ళ ఒక దేశంలోనే ఉన్నత స్థాయికి ఎదగాలని చెప్పి వాళ్ళు కేసీఆర్ గారు ఆలోచిస్తే కానీ ఇవాళ రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత పురుగులన్నం పెట్టి వాళ్ళకి సరిగా ఫుడ్ లేదు. ఇవాళ ఉప్పల్ నియోజకవర్గంలోని నాచారం మైనారిటీ వెల్ఫేర్ స్కూల్కి వస్తే ఇక్కడ పిల్లల దగ్గర సమస్యలు మాట్లాడితే ఎన్నో సమస్యలు ఉన్నాయి. ఒక పిల్లల దగ్గర అడిగితే ఒక అమ్మాయి ఫుడ్ బాగాలే అని చెప్తుంది, ఒక అమ్మాయి నీళ్లు రావట్లేదు అని చెప్తుంది, ఒక అమ్మాయి కనీసము బాత్రూమ్ గదిలో లాక్లో కూడా లేవని చెప్తున్నారు, ఒక అమ్మాయి అన్న పడుకుంటే ఎలుకలు వచ్చి తిరుగుతున్నాయి, అన్న ఎక్కడ పడుకోవాలని అడుగుతున్నారు. ఇన్ని సమస్యలు ఉన్నా కూడా తెలంగాణ రాష్ట్రంలో 48 మంది ఫుడ్ పాయిజన్ చనిపోతే కూడా కనీసం ఒక కమిటీ కూడా వేయకుండా, కనీసం దాని గురించి చర్చ కూడా జరపకుండా ముఖ్యమంత్రి ఏమో వేరే రాష్ట్రాల ఎలక్షన్లలో తిరుగుతున్నాడు. కానీ ఈ తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న ఈ పేద విద్యార్థులు చనిపోతే మాత్రం పట్టించుకో